రామ్ రామ్ ఫ్రెండ్స్. ఈమె పేరు కృష్ణకుమారి, ఒక కమ్యూనిస్ట్, నాస్తికులం అని చెప్పుకుంటూనే కేవలం హిందువులను మాత్రమే ద్వేషిస్తూ మన రామాయణ మహాభారతాలకు వక్రభాష్యాలు చెప్తూ నరాన హిందూ ద్వేషం నింపుకున్న కంపు వెదజల్లుతూ ఉంటారు. బొట్టు పెట్టుకుంటారు, చీర కట్టు కడతారు, చూస్తే హిందువే అనుకుంటారు. అలా హిందూ ముసుగులో ఇలాంటి బురదంతా చల్లుతూ ఉంటారు. ఈవిడ ఒక ఎర్ర బొద్దింక ఛానల్లో మాట్లాడుతూ ఏమనిందో వినండి. మన దృష్టిలో మనకి రావణాసురుడు దేవుడు రాముడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అసలు రాజు రావణాసురుడు, అసలు సౌత్ కే కాదు దేశం మొత్తానికి రాజు రావణాసురుడు. అయితే రావణుడు వీళ్ళకి దేవుడు. ఎందుకంటే హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు రావణ వధ చేశాడు కాబట్టి. దీనిలోకి రావణుడు శూద్రుడు అని ఒక కట్టుకథ అల్లేసి కుల వివక్ష ఉంది అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మళ్ళీ తక్కువ కులం ఎక్కువ కులం అని చెప్పి అలా విడదీసి హిందువులను మీ దగ్గర కుల వివక్ష ఉంది, ఆయన శూద్రుడు కాబట్టే చంపేశాడు అని చెప్పాడు. అక్కడ రావణుడు శూద్రుడు కాదు, బ్రహ్మదేవుడి యొక్క ముని మనవడు, ఆయన కూడా ఒక బ్రాహ్మణుడు అనేది తెలిసిందే. రావణుని రావణ బ్రహ్మ అని అంటాము. సో ఆ నిజం బయటపడింది కాబట్టి ఇప్పుడు ఇంకొకటి ట్రై చేస్తున్నారు. ఆర్యులు దండెత్తి వచ్చినప్పుడు వేరే వాళ్ళు మన దేశంలోకి దండెత్తి వచ్చి ద్రవిడుల్ని నెట్టుకుంటా జయించుకుంటా వచ్చి ఇక్కడ అక్కడ ఉన్న ద్రవిడులందరినీ జయించేసిన తర్వాత సౌత్ దగ్గరకు వచ్చాయి. ఈ సౌత్ లో రావణాసురుడు ఉన్నాడు. రావణాసురుడిని గెలవటం ఎట్లా? అందుకోసం అని చెప్పి ఈ అడవుల్లోకి తెల్లగా ఉండే రాముడు రంగు మార్చుకొని అడవుల్లోకి వచ్చి ఇక్కడ పేచీలు పెట్టుకొని పిచ్చి పంచాయతీలు చేసుకొని రావణాసురుడి చెల్లెలు శూర్పణకని తోటి తగాదా వచ్చేటట్లు చేసుకొని, అంటే రావణాసురుడిని రంగంలోకి యుద్ధంలోకి ఏమని, రావణుడు ఇక్కడి వాడే, రాముడు మాత్రం ఆర్యుడు, ఎక్కడి నుండో వచ్చినవాడు, వచ్చి దండయాత్ర చేసి రావణుడిని చంపి సౌత్ ని ఆక్రమించుకున్నాడు అని నార్త్ సౌత్ డివైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రావణుడు వీళ్ళకి దేవుడు. అంటే రావణుడే రాజట, రాముడు కాదట. పరాయి స్త్రీని దొంగ వేషంలో ఎత్తుకొని వచ్చిన వాడు వీళ్ళకి దేవుడు. ఈమెని వీళ్ళ ఇంట్లో వాళ్ళని అలానే ఎత్తుకు తీసుకెళ్తే ఎగిరి గంతేసి మై హీరో అంటుందేమో మరి. ఈమె చెప్పిన కథ ఏదో కాదు, ఆర్యన్ ఇన్వేషన్ థియరీయే, కాకపోతే బుక్లో చదివాయని చెప్తుంది. ఇదంతా అబద్ధమని చరిత్రకారులు ఒప్పుకున్నా కూడా ఈ అవుట్డేటెడ్ థియరీని ఈ చైనా విత్తనాలు మాత్రం ఇంకా నాటుదామని అనుకుంటున్నారు. ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం అంటే ఏంటంటే 19th సెంచరీలో మ్యాక్స్ ముల్లర్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆధునిక పురాతత్వ శాస్త్రం, జన్యు శాస్త్రం అంటే జెనెటిక్ రీసెర్చ్, ఇంకా లాంగ్వేజ్ భాషా శాస్త్రం, ఏ ఒక్క దాంట్లో కూడా రీసెర్చ్లో ఇది తప్పు అనే అలాంటి దండయాత్ర జరిగిందే లేదని తేల్చి చెప్పేశారు. మిచెల్ డానినో వంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఇటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసి మరీ చెప్పాడు. చరిత్రకారులు, సైంటిస్టులు అందరూ మ్యాక్స్ ముల్లర్ యొక్క ఆర్యన్ దండయాత్ర సిద్ధాంతం నాటకం బూటకం అని. ఏం చేస్తారు వీళ్ళు మరి? పాపం వాల్మీకి రామాయణం గీతా ప్రెస్ వాళ్ళది ప్రామాణికం అని మనం నమ్ముతున్నాం కదా, ఈ మధ్య చెప్తున్నాం కూడా, చదివితే చదవండి అని. సో దాంట్లోనే ఉంది అన్నట్టు, నీళ్లు తాగినట్టు అలా ఫ్రీగా అబద్ధాలు చెప్పేస్తే అరే అవునా అనుకుంటాం, కానీ మన వెళ్ళి పుస్తకాలు చదవము, వాళ్ళు చదవరు ఫస్ట్. కాకపోతే అలా మాట్లాడేస్తారనమాట. నన్ను అడిగేది ఎవడు, నన్ను ఎవడేం చేయగలడు అని ఒక పొగరుతోని. సో నీళ్లు తాగినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు విసర్జించేస్తారు నోటితో. మహర్షి వాల్మీకి రాసిన ఒక ఉత్తమోత్తమ మానవుడి జీవనయానం, ఒక ఉదాత్తమైన చరిత్ర రామాయణం. అదే వాల్మీకి రామాయణంలో రాముడి గురించి ఏముందో వీళ్ళు చదివి ఏడిస్తే కదా తెలియడానికి. ప్రతి నాయకుడి పక్షం నుండి నాయకుడి ప్రశంస ఏ వాంగ్మయంలో ఉంది? అపోజిషన్లో ఉన్న వాడు హీరోని పొగిడితే ఎలా ఉంటుంది? రామో విగ్రహవాన్ ధర్మ, అంటే ధర్మాన్ని కనుక కరిగించి మూసపోస్తే అది తాల్చే ఆకారం శ్రీరాముడు. ఈ మాటలు మారీచుడు రావణాసురునితో అంటాడు. శ్రీరాముడి గుణగణాల గురించి మనకు అయోధ్యకాండలో స్పష్టంగా చెప్పబడింది. బుద్ధిమాన్, మధురాభాషి, పూర్వభాషి, ప్రియం వదః, వీర్యవాన్ నచ వీర్యేన మహత్తాస్వేన విస్మితః. సకల సుగుణాభిరాముడు, లోకంలోని సద్గుణాలన్నీ ఒక చోట చేరి రూపం దాల్లిస్తే ఆ రూపమే శ్రీరాముడు అని స్వయంగా వాల్మీకి రామాయణంలో ఉంది కదా. ఎక్కడ ఉంది రాముడు రంగు మార్చుకుని దండయాత్ర చేసి రావణుడిని చంపడానికి ప్లాన్ చేశాడు అని వాల్మీకి రామాయణంలో ఈమె చెప్పింది ఉంది అని నిరూపించే దమ్ము ధైర్యం ఉందా వీళ్ళకి? ఎన్నో ఏళ్లుగా ఇలాంటి పైత్య పురాతలు రాస్తూ వాంతులు చేసుకుంటూ చరిత్రకారుల రూపంలో, రచయితలు రూపంలో, సినిమా డైరెక్టర్ల రూపంలో ఇలా ప్రతి దాంట్లో దూరిపోయి మన రామాయణ మహాభారతాలను వక్రీకరణ చేస్తూ ఇలాంటి అబద్ధాలు విసర్జిస్తూనే ఉన్నారు. సనాతన ధర్మం మీద, మన ఇతిహాసాల మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతూనే ఉంది. యస్మిన్ యదా వర్తతేయో మనుష్య తస్మిన్ తదా వర్తితవ్యం సధర్మ. ఎవరు ఎలా ప్రవర్తిస్తే అలాంటి సమాధానమే చెప్పాలి. ఇదే వక్రీకరణ, అడ్డమైన మాటలు వేరే మత గ్రంథాల గురించి మాట్లాడితే మళ్ళీ మాట్లాడడానికి ఆ నాలుక తల లేకుండా పత్వాలు జారీ చేసేవాళ్ళు.
మనం కనీసం మన శత్రువులు ఎవరు 3 ముల్లాస్, మిషనరీస్, మ్యాక్స్ ముల్లర్, ఆరాధ్యులు ఈ కంప్యూని క్రిస్టుల గురించి తెలుసుకోండి. శత్రుబోధ చేయండి, లేదంటే వీళ్ళ అబద్ధపు మాటలు నమ్మి మీ మీద తిరగబడే పిల్లల్ని తయారు చేస్తారు వీళ్ళు. అలానే అమాయక ప్రజలని అడవుల పాలు చేశారు ఈ అర్బన్ నక్సళ్ళు. మన శాస్త్రాల్లో ఏముంది తెలుసుకోండి. శస్త్రం చేత పట్టడం నేర్చుకోండి. నో యువర్ ఎనిమీ. చెప్పుతో కొట్టకపోయినా పర్లేదు. ఇలాంటి కలియుగ శూర్పణఖలను క్వశ్చన్ చేయండి. కనీసం ఇది తప్పు అని ప్రశ్నించండి. అలాంటి వీడియోలు రిపోర్ట్లు కొట్టండి. సో నేను ఒక సవాల్ చేస్తున్నా, ఈమెకి దమ్ము ధైర్యం ఉంటే, నిజమైన ఎర్రబొద్దింక కమ్యూనిక్రిస్ట్ మనిషి ఈమె అయితే, నిజమైన చైనా విత్తనం అయితే, ఎక్కడ వాల్మీకి రామాయణంలో రావణుడు రాజు ఆఫ్ భారత్, రాముడు దండయాత్ర చేశాడు, రంగు మార్చుకుని ప్రణాళికలు చేసి మరీ చంపాడు అనేది ఎక్కడ ఉందో, ఏ కాండలో ఉందో, ఎన్నో సర్గలో ఉందో చెప్పమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క హిందువు ఈ రోజున అడగండి. ఇలాంటి వాళ్ళు కనీసం వాళ్ళు క్షమాపణ చెప్పినా ఏమీ ఉండదు. రేపటి నాడు మళ్ళీ కూర్చొని ఇంకో ఛానల్లో కూర్చొని నోటితో విసర్జిస్తూ ఉంటారు. సో బీ వేర్ ఆఫ్ సచ్ రెడ్ కాక్రోచెస్.